హాయ్ హలో నమస్తే. నేను మీ సాగర్. ఈరోజు ఒక స్పెషల్ రోజు. తెలుగు సినిమా ఆకాశములో ఒక నక్షత్రం, మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం. ఈ శుభ సందర్భంలో ఆయన సినీ ప్రస్థానంలోని అద్భుత విజయాలను మనం స్మరించుకుందాం. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన బాలకృష్ణ గారు తన మొదటి చిత్రం తాతమ్మ కళతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత మంగమ్మ గారి మనవడు, భైరవ ద్వీపం, ఆదిత్య 369 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. సమరసింహారెడ్డి నుండి లెజెండు అఖండ వరకు ఆయన ప్రతి సినిమా ఒక సంచలనం. ఫ్యాక్షన్ డ్రామాలోనూ సామాజిక సందేశాత్మక చిత్రాల్లోనూ ఆయన నటన అజేయం. బాలకృష్ణ గారు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సమాజ సేవకుడిగాను అనేక విజయాలు సాధించారు. రాజకీయ నాయకుడిగా హిందూపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్గా ఒక చరిత్ర సృష్టించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సామాజిక సేవలోనూ ఆయన చేసిన కృషి అనన్యం. 2025లో భారత ప్రభుత్వం బాలకృష్ణ గారిని దేశంలోని అత్యున్నత పౌర సన్మానం పద్మభూషణ్తో సత్కరించింది. ఈ అవార్డు ఆయన సినీ రంగంలోని అపూర్వ కృషికి, సమాజ సేవకు నిదర్శనం. బాలయ్య గారంటే ఒక బ్రాండ్. ఆయన ఫ్యాన్స్లో ఉండే ఉత్సాహం, ఆయన సినిమాలకు థియేటర్లో కనిపించే జనసద్రం, ఇవన్నీ ఆయన ప్రజాదరణకు అద్దం పడతాయి. జై బాలయ్య అనే నినాదం తెలుగు నేలపై ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. నటుడిగా, నిర్మాతగా, సేవకుడిగా బాలయ్య గారు ఒక సమగ్ర వ్యక్తిత్వం అని చెప్పవచ్చు. ఈ జన్మదినమ వేళ ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, తెలుగు సినిమా రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనమందరం కోరుకుందాం. జై బాలయ్య, జై జై బాలయ్య.